హైదరాబాద్ నీలోఫర్ ఆసుపత్రిలో శిశువును కిడ్నాప్ చేసిన కేసులో పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేశారు. షాహీన్ బేగం, వెంకటేష్, రేష్మని అదుపులోకి తీసుకున్న పోలీసులు వారు కిడ్నాప్ చేసిన సీసీ కెమెరా దృశ్యాల్ని విడుదల చేశారు. ఆసుపత్రిలోని సీసీ కెమెరాల ఆధారంగా నిందితుల్ని గుర్తించామన్న ఏసీపీ ఈ కేసుకి సంబంధించిన వివరాలు తెలిపారు. షాహీన్ బేగం అక్క రేష్మకు ముగ్గురు ఆడపిల్లలు. మగపిల్లాడు పుట్టడం లేదని రేష్మని తన భర్త వేధిస్తున్నాడు. మరోసారి గర్భవతిగా ఉన్న రేష్మకి ఆడపిల్ల పుడుతుందనే ఆలోచనతోనే ఆసుపత్రిలోని మగబిడ్డని ఎత్తుకెళ్లాలని ప్లాన్ చేశారు. రెక్కీ చేసే చిన్నారిని కిడ్నాప్ చేశారు. ముగ్గురు కలిసి హైదరాబాద్ నుంచి కర్నూలుకి వెళ్తూ ఉండగా గద్వాల జిల్లాలో పోలీసులు అరెస్ట్ చేశారు. కిడ్నాప్ జరిగిన 5 గంటల్లోనే కేసును ఛేదించిన పోలీసులు శిశువుని తల్లిదండ్రులకు అప్పగించారు. ఇప్పుడు తీసుకుపోయిన ఆమె పేరు షహన్షా బేగం. ఆమె వాళ్ళ అక్క కోసం తీసుకుని పోయింది. వాళ్ళ అక్కకు ముగ్గురు అమ్మాయిలు ఆల్రెడీ. వాళ్ళ అమ్మ సాలు పడుతుందని ఇంకొక అమ్మాయి ఇప్పుడు మళ్ళీ ప్రెగ్నెంట్. వాళ్ళ అమ్మ సాలు పడితే 4 అమ్మాయిలు అవుతారనే ఉద్దేశంతో ఒక అబ్బాయి కావాలని డిస్పరేట్గా ఉన్నారు. అయితే వాళ్ళ హస్బెండ్ వచ్చేసి అబ్దుల్లా రియాజ్ వెంకటేశ్వర అతను ఏం చేసిందంటే అబ్బాయి కావాలని కొద్దిగా బాధ పెట్టేదట వాళ్ళ అక్కను. ఎట్లయినా ఒక బాబును సంపాదించాలనే ఉద్దేశంతో ఆ మర్దలు ప్లస్ అక్క భర్త ఇద్దరు కలిసి ఇచ్చేసి